హలో అండి, వెల్కమ్ టు ప్రార్థనాస్ కిచెన్. ఈరోజు నేను చేసినది వేడి వేడి సేమియా పాయసం అండి. ఎప్పుడైనా ఫెస్టివల్కు లేదా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి చూడండి. ఇలా పాయసంను ఈ ప్రాసెస్లో కనుక చేస్తే గడ్డ కట్టకుండా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ పాయసం ప్రిపేర్ చేయడానికి 1 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. అలాగే ఇందులో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. 1/2 లీటర్ కంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఎక్కువ మరిగించే కొద్దీ వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ అవుతుంది. ఈ పాలను స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. 1 లీటర్ పాలకు 1/2 కప్ సేమియా తీసుకుంటున్నానండి. సేమియా తక్కువగా తీసుకోవడం వలన పాయసం గడ్డ కట్టకుండా ఉంటుందండి. ఈ సేమియాను పాలు మరిగేలోపు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ సేమియా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, సేమియా మొత్తం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ సేమియాను పక్కన పెట్టుకొని పాయసంలోకి కావలసినవి డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము. డ్రై ఫ్రూట్స్లో నేను బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష అలాగే 5 యాలక్కులను తీసుకున్నాను. బాదం అలాగే జీడిపప్పు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే యాలక్కులను ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. పాలను బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న సేమియాను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సేమియాని యాడ్ చేసిన తర్వాత సేమియా మొత్తం ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, సేమియా ఒక 50% ఉడికింది. ఇలా చేత్తో అదిమి చూస్తే తెలుస్తుందండి ఉడికిందా లేదా అని. ఈ పాయసంలో నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 గడ్డల బెల్లంను యాడ్ చేసుకున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకొని ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత పాయసం మొత్తం ఉడికించుకోవాలి. ఇలా పాయసం మొత్తం ఉడికిన తర్వాత ఫైనల్గా యాలక్కుల పొడిని యాడ్ చేసుకోవాలండి. చూడండి, పాయసం మొత్తం ఉడికిపోయింది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి పాయసం రెడీ అండి. చూడండి, స్టార్టింగ్లో మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, మరిగించే కొద్దీ తక్కువ అయిపోతుంది. ఇలా చేస్తే ఈ పాయసం గడ్డ కూడా కట్టకుండా ఉంటుందండి. ఎప్పుడైనా పాయసం చేసుకున్నప్పుడు పాల కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడు పాయసం గడ్డ కట్టకుండా ఉంటుంది. వేడి వేడి పాయసం రెడీ అండి.